ఎంతగానో కనిపిస్తాయి. వడ్డీసింది పోయి తినడం ఉండవే ఇదే పని అంటే ఇంకా అది హెడ్ కదా ఉన్నది. వినిపిస్తుందా మీకు? ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయో రాజుగారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి. అందరికీ నమస్కారం. కొంచెం కింద దింపమ్మా. ఎయిర్పోర్ట్లు ప్రకృతి వ్యాలీ ఎప్పుడు ఇదొక అడవి. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అకామిడేషన్స్ కి చిన్న చిన్న హట్స్ అకామిడేషన్స్ తయారు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా లైన్ లో నుంచి అలా రావడం భోజనం అలా చేయడం అనేది మనం ప్రకృతి వ్యాలీలో అది ఉండకూడదనే అందరికీ కూర్చుని భోజనం పెట్టాలి, అరిటాకుల్లో భోజనం ఉండాలి అనేది నాకు ఇష్టం. పత్రిక గారికి కూడా ఎంతో నచ్చిన కాన్సెప్ట్ ఇది. అందరూ కూడా అలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఈ వీడియో చూసిన అందరూ కూడా, పిఎంసి చూసిన అందరూ కూడా ఈ 6 రోజులు, ఇంకా 6 రోజులు ఉంది. ఈరోజు 4వ రోజు, ఇంకా 6 రోజులు ఉంది. అందరూ తరలి రావాలి. 11 వరకు, ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ రావాలని అందరినీ కోరుతా. అంతా హ్యాపీ. ఎలా ఉంది? మీరే చూస్తున్నారు కదా, అందరికి ఎలా ఉంది? మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న మీరే చెప్పాలి. నువ్వే చెప్పాలి. చాలా అద్భుతంగా ఉంది సార్. అందరూ బాగుందంటారు. అందరూ బాగుందని చెప్పారు. వెరీ గుడ్. నీకెలా ఉంది? అద్భుతంగా ఉంది. వెరీ గుడ్. రైట్, అందరు రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చానమ్మా. మాది వాన్పిల్పాలెం. గురువు గారు అంటారు నన్ను. అయితే జగపతిరాజు గారితో మరి గత 15 రోజుల నుంచి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క సారో ప్రజలతో పాల్గొనడం జరిగింది. అలాగే మీరు వచ్చి 15 రోజులు అవుతుందా? మామూలుగా 6 తోటి జర్నీ చేశాను నేను. అలాగే ఇక్కడికి వచ్చి అయితే 2 రోజులు అవుతుంది. కానీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ఈ అడవిలో ప్రకృతిలో ఇంత అద్భుతంగా ఆకేసి భోజనం పెడతాం అనేది సహజమైన పని కాదు. అటువంటిది పూర్వం పెద్దవాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఆకు వేసి భోజనం పెట్టేవారు, కూర్చోబెట్టి. అటువంటిది ఆ ఆచారాన్ని మరి అద్భుతంగా మన జగపతిరాజు గారు ఆకేసి భోజనం పెట్టి రకరకాల మరి స్వీట్స్ తోటి చాలా అద్భుతంగా ఈ భోజనం కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే ఏ విధానంగా ఉన్నా సరే చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ కడుపు నిండా ప్రేమతో భోజనం పెడతామే, ఇంకంత మించింది ఏమీ లేదు. ఆ సంకల్పన మరి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆదేశ ప్రకారంగా మరి రాజు గారు చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. కావున మరి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రకృతిలో ఈ యొక్క మహాయజ్ఞాన్ని అందరూ కూడా తిలకించాలని, ఇక్కడ అద్భుతంగా ఈ ప్రకృతిలో అందరూ కూడా మమేకమయ్యి చక్కగా అందరూ కూడా ఆనందంగా వెళ్లాలనేసి సంకల్పంతో ఇక్కడ భోజనాలు ఏంటి, టిఫిన్లు ఏంటి, వసతులన్నీ కూడా అలాగే ఉండటానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ కొంతమంది సందేహాలు ఏంటంటే ఈ ప్రకృతిలో మరి ఉండటానికి అది ఇబ్బంది ఏమో అనేసి సందేహాలు పడుతున్నారు. అటువంటి సందేహాలు ఏం పడవద్దు. చాలా అద్భుతంగా ఉంది. ఉండటానికి, పడుకోవటానికి
అన్ని వసతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజుగారు చాలా అద్భుతంగా చేయించారు. అందుచేత అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలతో అందరూ కూడా వచ్చి ఈ ప్రకృతిలో మమేకమయ్యే చక్కట ధ్యాన శక్తిని అందుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొమరవాన్పేట సత్యధర్మ పిరమిడ్ నుంచి వచ్చామండి. మీ పేరు సార్? నా పేరు కోనేటి రాజు. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? ఫుడ్ ఎలా ఉంది? చాలా అద్భుతం అండి. ఇంతమందికి ఇంత చక్కని అకామిడేషన్ ఇచ్చిన జగపతి రాజు గారికి అలాగే ఆయన టీంకి అందరికీ చాలా ధన్యవాదాలండి. చాలా అద్భుతం. మీరు కూడా మిత్రులారా మీ కుటుంబంతో రండి, ఈ ప్రకృతిలో గడపండి, ప్రకృతి నుంచి వచ్చే శక్తిని తీసుకోండి. అందరూ ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ స్వాగతం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆగండి, నేను మైక్ పెట్టినప్పుడు మాట్లాడండి. హాయ్ అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము గొల్లల మావిడి దగ్గర పట్టుకుండా గురువమ్మ మాది. మరి మీ పేరమ్మా? నా పేరు సింగారలక్ష్మి. వారికి నా ధన్యవాదాలు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందమ్మా? ముందు పత్రిజీ గారికి ధన్యవాదాలమ్మా. మరి ఇక్కడ ఫుడ్ అమృతం. ఇక్కడ శాకాహారాలు ఎంత అమృతంగా ఎంత ఆనందంగా ఉందో అంటే అంత ఆనందం ఉంది. అయినా ఇక్కడ ఈ రోజు ఇక్కడ మరి పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజు వ్యాసుల వారు మరి ఇప్పుడు ఎంత అద్భుతమైన ధ్యానం సాధన ఇక్కడ ఉండడం వల్ల మా అదృష్టం. ఇక్కడ ఉన్న మీరు ఉండడానికి సదుపాయాలు బాగున్నాయి? చాలా చాలా బాగున్నాయి. రూమ్లు, మరి నీరు, వాటర్, మరి ఇంకా అన్ని ఏది సౌకర్యం కూడా లేదు అన్నది లేదమ్మా. అంతా చాలా బాగా ఉంది. ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్ మరి ఇక్కడ అద్భుతం. మరి పూటకో 4 రకాల పిండి వంటలు మరి ఎంత అమృతంగా ఉన్నాయో వంటలు కూడా. ఇంత ఇలాగ ఎక్కడ కూడా ఉండవు. ఈ పిఎంసి మరి ఛానల్ వారు ఇక్కడ తీయడం ఇవన్నీ చేయడం చాలా ఓకే అమ్మా, మంచిది. మరి థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆగండి, నేను పెట్టినప్పుడు చెప్పండి. హాయ్ అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అదే పేరవారం నుంచి వచ్చానమ్మా. మీ పేరు? భాగ్యలక్ష్మి. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయమ్మా మీకు? చాలా బాగున్నాయి. అక్కడ ఆకలి ఎత్తాం, కంచాలు ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. గ్లాసు కూడా కడిగాను. అక్కడ కూరగాయలు, వంకాయలు గట్టి, టమాటా అన్ని కోస్తున్నాను. చాలా చాలా బాగున్నది. ఇక్కడ అందరూ రావాలని కోరుకుంటున్నాం. అందరికి ఇక్కడ సేవ చేస్తున్నారా? ఇక్కడ సేవ చేస్తున్నానండి. చాలా మంచిదమ్మా. అందరికీ ధన్యవాదాలు. అందరూ మాస్టర్లు అందరికి కూడా ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపం గ్రామం నుండి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది. బ్రహ్మజీ పత్రిజీ గారి దయ వల్ల, మా కొండగుంపం గ్రామం ముయిది ప్రకాశ్ గారి దయ వల్ల, మా గురువు గారి దయ వల్ల. మీ పేరమ్మా? నా పేరు తాళాడ సుబ్బలక్ష్మి. ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రిజీ గారికి నేను కలుసుకున్న తర్వాత నా ఆరోగ్యం కూడా బాగానే ఉందమ్మా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందమ్మా మీకు? 3 పూటలు బాగా పెడుతున్నారా? 3 పూటల ఫుడ్ కూడా బాగుంది. టైం సరికి పెడుతున్నారా? ఈ ఫుడ్ తినాక, ఈ వాటర్ తాగాక నా ఆరోగ్యం కూడా సహకరించిందమ్మా. నేను మన కోమలోకి వెళ్ళిపోవలసింది. మా గురువు గారి వల్ల ధ్యానం చేశారు. మా గురువు గారు నా ఎదురు కూర్చొని ఆ రోజే రుద్రాస్పోసలు పట్టుకున్న తెల్లవారులేసి నాకు ఆరోగ్యం కుదుటపడిందమ్మా. మంచిదమ్మా. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము అనపతి గ్రామం నుంచి వచ్చాను, తూర్పుగోదావరి జిల్లా. మీ పేరు సార్? నా పేరు వీర్రాఘవరెడ్డి. ఇక్కడ కార్యక్రమాల్లో ప్రకృతి వ్యాలీ 10 రోజుల కార్యక్రమాల్లో ఈవేళ 4వ రోజు. ఈ యొక్క వాతావరణం, ఈ కొండలమయాన్ని, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం, ముఖ్యంగా జరుగుతున్న ధ్యానం, చేస్తున్న నదీ జలాలతో స్నానం, ఇక్కడ ఆహారం చాలా అద్భుతంగా ఉన్నాయి. పాత సాంప్రదాయం అంటే ఇంతకుముందు మనం తినున్నదే అరిటాకులో భోజనం, కానీ ఇప్పుడు సిటీలో అరిటాకు అనేది కనిపించట్లేదు, అట్టిపండు అనేది కూడా కనిపించట్లేదు, ఏదో పూజలో తప్ప. అలాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ జగపతిరాజు గారు ఎన్ని వేల మంది వచ్చినా కానీ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆత్మీయతగా కొసరు వడ్డించి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడానికి ఆయన సంకల్పంతో పాటు అద్భుతంగా జరుగుతూ ఉంది. వచ్చిన వారందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందరం మేము కూడా చాలా తృప్తిగా ఉన్నాం. ధ్యానంతో పాటు అన్ని విధాల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా మోసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ.
ఆ అకామిడేషన్ కూడా అన్ని బాగున్నాయమ్మా. ఇది బాగోలేదు అది బాగోలేదు అన్నది లేదు. ఎందుకంటే మనం వచ్చింది వాతావరణంలోకి, ప్రకృతిలోకి. ఈ ప్రకృతి అనేది మనం ఎప్పుడు కూడా నేచర్కి ఎంత దగ్గరకు ఉంటే అంత బాగుంటామని మన గురుగారు మనకు నేర్పారు. ఈ అవకాశం ఈ నేచర్ లో మనం ఉండడం, ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. వీళ్ళంతా కూడా ధ్యానంతో పాటు అకామిడేషన్స్ అండ్ ఫుడ్ సౌకర్యాలన్నీ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. బిఎంసి. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంప అమ్మ. అది ఇది జ్ఞానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. మా గురువుగారు అది కృష్ణారెడ్డి గారి వరకు మా గురువు గారికి తెలిసిందే. మా గురువుగారు 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తారు. అన్ని వెరైటీలు బాగున్నాయి. తర్వాత పడుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సరదా గడపడానికి కూడా చాలా బాగుంది. మీకు కరెక్ట్ గా స్నానానికి అన్నిటికి బాగుంది కదా? చాలా బాగుంది. నా పేరు రెడ్డి కళావతి. మంచిదమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, బాగున్నారా? హాయ్ అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపం గ్రామం. నా పేరు మోయది సుజాత. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాము. మా ఇంట్లో ఫ్యామిలీ అందరం కూడా. ఇక్కడ మీకు ఉండడానికి సదుపాయాలన్నీ బాగున్నాయమ్మా? అన్ని బాగానే ఉన్నాయండి. మేము సంతోషంగా వచ్చాము, ఆనందంగా తిరిగి వెళ్తాం. ఇక్కడ మీకు తినడానికి బాగుంది కదమ్మా? ఫుడ్ అంతా బాగుంది కదా? ఫుడ్ బాగుంది, అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ కొండగుంపం గ్రామం నుండి వచ్చాము. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం. మేము ఒక టూరిస్ట్ బస్ వేసుకుని వచ్చాము. ఒక 30 మంది లాగా. ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. పత్రిజీ గారి దయ వల్ల, బ్రహ్మజీ పత్రిజీ గారి దయ వల్ల అందరు ఆరోగ్యాలు కూడా మాకు బాగానే ఉన్నాయి. మీరు అందరూ వచ్చారమ్మా? చాలా మంది వచ్చారా? 30 మంది వచ్చామమ్మా. మొత్తం ఉంటారమ్మా? ఈ నైట్ ఉంటాము, రేపు 3 వరకు ఉంటాం. మధ్యాహ్నం 10 రోజులు ఉంటామని చెప్పారు. అమ్మ మేము ఈ ధ్యానంలోకి వచ్చాక మా గురువు గారు మప్పింది తెలుసుకుంటున్నాం. మేము 2 రోజులు ఉండడానికే వచ్చాం తల్లి. అయితే ఇంకా ఉండాలని అనిపిస్తుంది. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను ఏలూరు నుంచి వచ్చాను. ఈ ప్రకృతి వ్యాలీలో భోజనాలు ఎంతో సూపర్ గా ఉన్నాయి. పూర్ణాలు, భోజనం, కూరలు అన్ని సూపర్ 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 సూపర్. థ్యాంక్స్ అమ్మా. ఓకే మేడం. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చాం మేడం. అన్ని వసతులు, అన్ని పడకలు, అన్ని వాటర్ సప్లై, అన్ని రూములు, వంట అన్ని కూడా టిఫిన్లు కూడా డబుల్ చాలా బాగున్నాయి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి చెప్పండి సార్. నాకు చాలా బాగున్నాయి. ఇంకొకటి, ఇలాంటి ప్రదేశాల్లో సదుపాయాలు అడగకూడదు. నేచర్లోకి వచ్చినాక సదుపాయాలు, రోజు ఏసీ రూమ్లలో మంచి బెడ్ కాట్ మీద, డబుల్ కాట్ బెడ్ మీద పడుకుంటున్నాము. ఇక్కడ వస్తే నేచురల్ గా ఉండాలా, అప్పుడే దీని బ్యూటీ తెలుస్తుంది. అంతే తప్ప మనం ఇంటికాడ ఉన్నట్టుగా ఆశించి ఇక్కడికి రాకూడదు. అలా ఆశిస్తే ఈజ్ నాట్ ఏ మాస్టర్. ఎలా పరిసరాలలో మనకు ఎలా ఉంటే ఎంతవరకు ఉన్నాయో ఆ ఉన్న దాంట్లోనే సౌకర్యవంతంగా ఉండాలి. ఈరోజు భోజనాలు మటుకు హైలైట్. మన కెమెరామెన్ కూడా ఒక 2-3 తిన్నట్టున్నాడు. పూర్ణం బూరెలు నేను 2-3 తిన్నాను. వాళ్ళు అనకాపల్లి నుంచి అరిసెలు పంపించారు, ఎంత బాగున్నాయో. వంట వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. పొద్దున టిఫిన్ అయితే హైలైట్, మంచి ఎర్ర ఊకతోటి ఉప్మా అవన్నీ. నేను మామూలుగా టిఫిన్ తినను, కానీ 2 పూటలకు సరిపోయేంత టిఫిన్ తిన్నాను పొద్దున. అంటే అంత రుచిగా ఉంది. ఈ కాన్సెప్ట్ నాకు బాగా ఇష్టమైన కాన్సెప్ట్. కూర్చునబెట్టి అరిటాకులో భోజనం పెట్టడం, దట్ ఈస్ బ్యూటీ. అది ఏం తిన్నా అలా తింటే అది చాలా రుచికరంగా ఉంటుంది. రాజుల గారి భోజనం ఉంటుంది. నేచురల్గా తినడం అన్నమాట. 50 మంది రోజు 10 మంది తిన్న కంచంలో మళ్ళా మనం ఆ కంచంలో అట్లా కాదు. యోగి సరిగ్గా ఇలాగే తినాలి. యోగులకు నిజంగా ఇలాగే పెట్టాలి. దానికి ఆ యోగికి ఇచ్చే గౌరవం.
కాబట్టి భోజనాలన్నీ బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, ఈ స్థలము బాగుంది. పదే పదే అందరికీ చెప్తున్నాను, 4 ధామాలలో ఇది శరీర తత్వానికి సంబంధించిన ధామము. అందుకే ఇది ప్రకృతితో కూడుకొని ఉంటుంది. దీంట్లో అందరూ ఎంజాయ్ చేయాలి. ఈ ధామంలో ఇది ధ్యానం కోసం ఉంది. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత ఎక్కువ అనుభూతి పొందుతారు. నేనైతే ఎంజాయ్ఫుల్గా నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నానో అది నాకు తెలుసు. నేనే ఊహించలే అలాంటి విషయాలన్నీ తెలుస్తాయని ఇక్కడ. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వైజాగ్ నుంచి వచ్చాను మేడం. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస గాంధీ మేడం. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ఎందుకంటే ఇక్కడ చిన్న సూది కావాలన్నా వైజాగ్ నుంచి కానీ విజయనగరం నుంచి కానీ కనీసం ఎస్కోట్ నుంచి అయినా తేవాలి. అంత కష్టపడి తీసుకురావాలి ప్రతిదీని. కానీ ఇక్కడ ఈ అడవిలో ఏమీ దొరకని ఈ అడవిలో ఇంత చక్కటి భోజనాలు పెడుతున్నారంటే నిజంగా చాలా చాలా అద్భుతం అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. మామూలుగా మిగతా జనాలు అయితే ఇట్లాంటి ఏర్పాట్లు ఈ అడవిలో చేయలేరు. కేవలం పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే చేయగలరని ప్రూవ్ చేశారనమాట. ఎంత చక్కటి భోజనాలు, అది అరిటాకుల్లో చక్కగా కూర్చోబెట్టి. ఈవెన్ ఇప్పుడు పెళ్లిళ్ళలో 5 స్టార్ హోటల్స్ లో కూడా ప్లేట్ చేతికిచ్చి బఫే పెడుతున్నారు అనమాట. అది నిల్చొని తినడం అనేది కరెక్ట్ కాదు అని మన సనాతన భారతీయ సంస్కృతి చెప్తుంది. కూర్చొని తినాలని చెప్తుంది అనమాట. ఆ సనాతన భారతీయ సంస్కృతిని మళ్ళీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి చక్కటి అరిటాకుల్లో పెట్టి మళ్ళీ ఏంటి కొసరి వడ్డిస్తున్నారు అనమాట. వడ్డించిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వచ్చి ఇంకేమన్నా కావాలా తినండి అనేసి ఇంట్లో కూడా అలాగా కొసరి వడ్డించరేమో, కానీ ఇక్కడికి వచ్చి కొసరి వడ్డిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనాలు చేసేటప్పుడు ఓంకారము అలాగా టేప్ రికార్డు ప్లే అవుతుంది. ఆ ప్లే అవడం వల్ల అసలు ఇక్కడ ఉండేది కంప్లీట్ గా పాజిటివ్ వైబ్రేషన్స్. చక్కటి ప్రకృతి మధ్యన నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉండవు. థాట్ పొల్యూషన్ అనేది అసలు లేదు. చక్కటి జలపాతాలు, లోయలు, కొండలు, ప్రకృతి పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో దీనికి అదనంగా మళ్ళీ భోజనం చేసేటప్పుడు ఈ ఓవరాల్ గా అద్భుతం. ప్రకృతి వ్యాలీలో అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను వచ్చాను, నేను అనుభవించాను. మీరందరూ మళ్ళా మీ బంధువుల్ని అందరిని తీసుకొని రండి, ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్. మీ పేరు సార్? వాసు. యాక్చువల్లీ నేను ఇక్కడ కెమెరామ్యాన్ కింద వచ్చాను. నేను అనేక ధ్యానమా చక్రాలకు వెళ్తూ ఉంటాను. అక్కడ మామూలుగా బఫే మీల్స్ కానీ లేదంటే ఏదో టేబుల్ వేసేసి విఐపి కౌంటర్లో పెడతారు. అలా కాకుండా ఇక్కడ టేబుల్ వేసి అరిటాకు వేసి భోజనాలు, రుచికరమైన వంటకాలు. ఇందాక శ్రీనివాస గాంధీ గారు చెప్పినట్లు అల్పి మర్చిపోయినా ఒక 35 కిలోమీటర్ల ఇంచుమించు కిందకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి రెగ్యులేట్ ఏరియా అంటే మరీ రిమోట్ ఏరియా అనమాట. ఇది ఇలాంటి ఏరియాలో ఇలాంటి ఏర్పాట్లు చేయడం నిజంగా గ్రేట్. రాజగోపాల్ రాజు గారికి అంతైనా మనం గట్టిగా క్లాప్స్ కొట్టవచ్చు. అలాగే అందరూ రండి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి. అలాగే ఈ విందు భోజనాలని, అలాగే అక్కడ వాగు ఉంది, వాగులో స్నానానికి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ లో స్నానానికి, సహజంగా గడపడానికి ప్రకృతి వ్యాలీ ఎప్పుడు మీకే ఎదురు చూస్తుంది. ప్రకృతి వ్యాలీ అందరూ రావాలి, ప్రకృతిలో అందరూ రమింప చేసుకుని ధ్యానం చేసుకోవాలి. ముఖ్యంగా సహజంగా గడపాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యాలీ రావాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ మేడం, నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈస్ట్ గోదావరి గొల్లలు మామిడాడి నుంచి వచ్చాను. నా పేరు వీరలక్ష్మి. ఇక్కడ మరి ఈ మహాకరుణ జానమహాచక్రంలో ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా భోజనాల కోసం చెప్పాలి. మరి ఈరోజు వేస పౌర్ణమి. ఇక్కడ అరిటాకు భోజనాల్లో చక్కగా ఆ బూరి స్పెషల్ అన్నమాట. ఎంత రుచికరంగానో చేశారు. అలాగే స్వీట్లు, పాయసం ఒకటి చేశారు.
అరిసెలు ఒకటి పెట్టారు. మరి అంటే ఇది చాలా మా ఇటు రావడానికి చాలా కష్టం అన్నమాట. వెహికల్స్ రావడం కూడా ఇదివరకు అయితే బాగా ఎక్కువ కష్టంగా ఉండేది రావడానికి. అలాంటి ఈ ప్లేస్ లోని ఇంత అద్భుతంగా ఇన్ని సమకూర్చి ఇంత రుచికరమైన ఆహారాన్ని ఇక్కడ పెట్టడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతిలో అనుసంధానం అవ్వాలి, ప్రతి మనిషి. ఎందుకంటే బయట ప్రపంచంలో చూస్తే ఇప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరితో ఈ ప్రకృతితో అనుసంధానం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యాలీకి రావాలి, ఫ్యామిలీతో రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆటలు పాటలు ధ్యానము ఈ విందు భోజనాలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. సో నిజంగా చాలా వండర్ఫుల్. ఇది నిజంగా జగపతిరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్. చాలా ఓకే. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తూర్పుగోదావరి జిల్లా. మీ పేరు సార్? శ్రీనివాసరావు. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? అకామిడేషన్ గానీ? ఇక్కడ చాలా బాగుందండి. అంతా నేచురల్ గా చక్కగా ప్రకృతి తోటి మమేకమవుతూ అలా తిరగటం, అలా ఒక ఎనర్జీ ఫ్లోలో అలా జరుగుతుందండి. భోజనాలు ఎలా ఉన్నాయి సార్? భోజనాలు చాలా బాగున్నాయండి. అన్ని ఆకులో భోజనం పెడతాం, ఇవన్నీ బాగున్నాయి. ఇంకా ఏంటంటే ఎక్కువ నేచర్ తో కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్తే, నేను మిర్యాలగూడ నుంచి వచ్చానండి. మీ పేరు సార్? విజయ్ కుమార్. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి మేడం, చాలా బాగున్నాయి. అకామిడేషన్ కూడా అంతా బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి ప్రకృతి వ్యాలీకి రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా బాగున్నాయి. ఇక్కడ భోజనం అద్భుతంగా ఉంది. దేవతల ఆహారం, పత్రిజీ గారు మనకు అందించిన ఆహారం శాకాహారం. ప్రతి ఒక్కరు కూడా ఈ శాకాహారాన్ని భుజించి ఈ విషయం అంతా శాకాహారమయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ పేరు? పేరు మల్లారెడ్డి. ఇక్కడ ప్రకృతి వ్యాలీకి ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాము. ఇక్కడ ఎంతో బాగుంది. ప్రకృతిలో వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ వాటరు, ఫుడ్, ధ్యానము ప్రతిరోజు. ఇక్కడ చలిమంటలు, ఈవినింగ్ క్లాసులు, సజ్జన సాంగత్యము, ప్రతిరోజు మెడిటేషన్, మధ్యాహ్నం, సాయంత్రము, పొద్దున చాలా బాగుంది. ఇక్కడ ఆటలు ఆడడము, పాటలు పాడడము, ధ్యానం చేయడము, సత్సంగం ఎంతో బాగుంది. మీరందరూ కూడా ఈ ప్రకృతి వ్యాలీకి రావాలి. ఇక్కడ పిరమిడ్ లో ధ్యానం చేయాలి. ఇక్కడి వాతావరణంలో కనీసం మీరు ఈ రోజు నుంచి అయినా రండి. ఇంకా 4-5 రోజులు ఉంది మనకు. మీరు కూడా వచ్చి ఈ ఎంజాయ్మెంట్ మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి. ఈ ఎంజాయ్మెంట్ మీరు అనుభవించాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు స్వాతి. ఇప్పుడు మనం ప్రకృతి వ్యాలీలో ఉన్నాం. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 5లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. విన్నారు కదండి, సారీ చూశారు కదండి ఇక్కడ ఏర్పాట్లు. చూశారు కదండి ఇక్కడ ఏర్పాట్లు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయో. అయిపోయింది, సేమ్ అలా రాలేదాగండి. చూశారు కదండి ఇక్కడ ఏర్పాట్లు, వసతులు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ 2-3 రోజులైనా స్టే చేయాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ రాజశేఖర్ తో స్వాతి, లెర్నింగ్ ఆఫ్.